చాలా సింపుల్‌గా, ఈజీగా మనకి ఇండస్ట్రియల్ మిషన్ లేకపోయినా అంటే జూకి మిషన్, పెద్ద మిషన్‌లు అయి ఉంటాయి కదా! అలాంటి మిషన్ లేకపోయినా కానీ మన దగ్గర ఉన్న చిన్న మిషన్‌తోనే ఉషా మిషను, విద్యా మిషను ఇలాంటి చిన్న చిన్న మిషన్‌లతోనే పైపింగ్ అనేది నీట్‌గా, సన్నగా మనం బొటిక్ స్టైల్‌లో ఎలా స్టిచ్ చేయాలో చూపించేస్తానండి. అసలెంత బావుంటదంటే మీరు వేసిన తర్వాత మీరే అంటారు ఇంత బావుండిద్దని మేము అనుకోలేదండి ఈ వీడియో అని. సరే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా స్ట్రైట్ పీసెస్ కాకుండా ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకోండి. ఓకే. ఇలా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకొని మనకి నెక్‌కి ఎంతైతే కావాలో అంతగా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోండి. మనం ఆల్రెడీ స్టిచ్ చేసి బ్లౌజ్ ఓన్లీ నెక్ వరకే పైపింగ్ వేసుకుంటున్నాం కాబట్టి ఆ నెక్కి ఎలా వేయాలో చూపించేస్తాను. నేనైతే థ్రెడ్ ఇది తీసుకున్నానండి. తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కొన కట్ చేసుకోవాలి. అంచుకి కొద్దిగా 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకుని ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో కుట్ అయితే వేయండి. ఓకే. ఓన్లీ ఒక 1/4 ఇంచే వేయండి, ఎక్కువ వేయద్దు ప్లీజ్. ఎందుకంటే మనం పెట్టుకుంది 1/4 ఇంచే కాబట్టి ఖర్చుల కోసం. ఓకే. నెక్ వైపు ఎప్పుడైనా ఎవరైనా సరే 1/4 ఇంచ్ కంటే ఎక్కువ వేయకూడదు. నేను ఆల్రెడీ నడుముకు వేశాను, మీరు గమనించండి వీడియోలో ఎంత సన్నగా వచ్చిందో చూడండి. అసలు ఎంత ఈజీయో, చాలా ఈజీ. చూపిస్తాను నేను మీకు ఎలా వేయాలనేది. ఓకే. కొంచెం ఖర్చు కోసం వదిలిపెట్టుకొని కట్ చేసేయండి మిగతాది. ఇప్పుడు వచ్చేసి నెక్ కర్వ్ తిరుగుద్ది కదా, ఇక్కడ నెక్ దగ్గర రౌండ్ తిరిగినప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్లు పెట్టుకుంటే ఏంటంటే తిప్పుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడ ముడతలు లేకుండా, ఉగ్గులు లేకుండా వచ్చేస్తుంది అనమాట. కట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడండి అసలు రంగం. చూడండి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకుని లోపల ఇలా ఒక్కసారి మడిచేసుకుని ఇలా వేళ్ళతో ఇలా పట్టేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ అనేది ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి. థ్రెడ్ ఎంతైతే వెడల్పు ఉందో, అంటే ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా మనకు పైపింగ్ అనేది వస్తుందండి. 0 సైజ్ థ్రెడ్ తీసుకోండి. పైపింగ్ థ్రెడ్ ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుంది. ఇలా కిందకు పెట్టేసుకుని ఇలా వేళ్ళ సహాయంతో కరెక్ట్గా మనకు థ్రెడ్ ఎట్లా ఉందో అట్లాగా కుట్టు వేసేయండి. థ్రెడ్ మీద పడకూడదు. మనకి రాణి కలర్ క్లాత్ ఉంది కదా, పింక్ కలర్ క్లాత్, దాని మీదే పడాలి. ఓకే. కుట్టు అనేది అస్సలు సిమెంట్ కలర్ దాని మీద మాత్రం అస్సలు పడకూడదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. అసలు ఎంత బాగా వస్తుందంటే మీరు వేసిన తర్వాత అంటారు, అయ్యో మేము ఇన్నాళ్ళు వేసుకోలేదే, మాది చిన్న మిషను, మాకు సైడ్ పాదం అంటే ఒక పాదం మా దగ్గర లేదు కాబట్టి డబుల్ పాదమే ఉంది కదా అందుకే వేసుకోలేదు అనుకుంటారు. డబుల్ పాదంతోనే వేస్తున్నాను, మీరు గమనించండి వీడియోలో. డబుల్ పాదంతోనే ఇంత సన్నగా ఇంత సింపుల్గా వేసుకోవచ్చు అని మీరు ఆశ్చర్యపోతారనమాట. ఓకే. తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో, తెలిసిన వాళ్ళ కోసం కాదు. తెలియని వాళ్ళు నేర్చుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలిస్తే స్కిప్ చేసేయచ్చండి వీడియోని. ఓకే. ఈ విధంగా సన్నగా వేసుకుంటూ రండి. ఇక్కడ కట్ చేసేసుకోండి. ఈ ఖర్చులు అనేవి లోపలికి మడిచేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఓకే. వేసేసాం కదా, ఇప్పుడు చూడండి ఎంత సన్నగా ఉందో. ఈ ఖర్చులు అనేవి ఎలా చేయాలని చూపిస్తాను. ఖర్చుని ఇలా లోపలికి మడత పెట్టేసుకుని ఈ విధంగా చిన్న కుట్టంటూ లాగించుకురావాలి. ఈ విధంగా ఖర్చులు చూసారు కదా, అస్సలు ఏమీ ఇంచు కూడా బయటకు కనిపించట్లేదు. చూసారా, చక్కగా ఒకే లెవెల్లో మంచిగా ఒకే గ్యాప్ వచ్చేలాగా ఒక 1/4 ఇంచు అటు ఇటుగా ఇట్లా వేసుకుంటూ రండి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా సాఫ్ట్ చేసుకుంటూ చేతులతో నీట్గా చేత్తో పట్టుకొని ఇలా మడిచి వేసుకుంటూ రండి. అసలు ప్రొఫెషనల్స్ కూడా చాలా రండి. మనం పెద్ద మిషన్ మీదే స్టిచ్ చేసామనుకుంటారు, అంత నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ వచ్చేసి. పైపింగ్ కూడా అంత సన్నగా వస్తుందన్నమాట.
ఓకే, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది డెలికేట్ క్లాత్ అండి, చాలా పలచన క్లాత్ అయినా సరే చూడండి పైపింగ్ ఎంత నీట్గా నిలబడిందో. చక్కగా యూ షేప్ నెక్ ఎంత బాగుందో కదా. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, ఒక్క లైక్ అయితే చేయండి.